హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎల్ఎల్ కిచెన్స్. ఈ రోజు వచ్చేసి జొన్న అటుకుల తాలింపు వేస్తున్నాను. ఇక్కడ జొన్న అటుకుల ప్లేస్ లో మీరు ఏ అటుకులనే తీసుకోవచ్చు. నేను ఇక్కడైతే జొన్న అటుకులతో వేస్తున్నాను. అటుకులు అనేవి మెత్తగా ఉంటే ఇట్లా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకోండి. క్రిస్పీగా ఉంటే అవసరం లేదు. చూసారు కదా, ఇలా మ్యాష్ చేసినప్పుడు మంచిగా పొడవాలి. ఇప్పుడు తాలింపు కోసం పాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఇక్కడ క్వాంటిటీ అనేది నేను ఎక్కువ తీసుకుంటున్నాను కాబట్టి మీకు ఎక్కువ క్వాంటిటీ చూపిస్తాను. మీరు తక్కువ చేసుకునేటట్టయితే 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇంకొంచెం టేస్టీ కోసము నేను 2 స్పూన్లు వేసుకున్నాను. నెయ్యి కరుగుతున్నప్పుడే పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటే అవి లైట్ గోల్డెన్ కలర్ వస్తాయి మనకి. అప్పుడు వచ్చినప్పుడు మాత్రమే పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కూడా కొంచెం లైట్ గా ఫ్రై అయిన తర్వాత బాదంని 2 పీసులుగా కట్ చేసి వేసుకున్నారు. మీకు బాదం ఇష్టం లేకపోతే జీడిపప్పు అయినా వేసుకోవచ్చు. బాదం కూడా 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకుని దాన్ని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయ ఒక రెబ్బ తీసుకున్నాను. వెల్లుల్లిపాయని అచ్చపచ్చగా దంచుకోవాలి. పొట్టుతో వేసుకున్నా ఏమీ కాదు. తర్వాత వెంటనే కిస్మిస్ కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే కిస్మిస్ అనేవి త్వరగా మాడిపోతాయి. ప్లస్ వెల్లుల్లిపాయ కూడా ఎక్కువ వేగితే బాగుండదు కనుక నేను త్వరగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని అన్న తర్వాత ఉప్పు కారాలు వేసుకున్నాను. ఉప్పు కారాలు అనేవి మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. పసుపు, గరం మసాలా, ధనియాల పౌడర్ వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని అటుకుల మిశ్రమంలో ఇవంతా వేసేసుకొని బాగా కలుపుకుంటున్నాను. కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోండి. అటుకులు అనేవి విరిగిపోతాయి, దుగ్గుగా అయిపోతుంది కాబట్టి స్లోగా గరిటెతో కలుపుకోండి. అంతే అండి, సింపుల్ గా అటుకుల తాలింపు అనేది రెడీ అయిపోయింది. జర్నీ టైమ్స్ లో బెస్ట్ స్నాక్ రెసిపీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.